ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేళ్ళు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం. జూలై 27. నన్ను శోధించుడి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా, నా పరలోకపు వాకిళ్ళు ఉన్నాయి, అవి ఇంకా పాడైపోలేదు. గతంలో లాగానే గడియలు తేలికగానే తీయవచ్చు, అవి తుప్పు పట్టలేదు. ఆ తలుపుల్ని మూసి నా దగ్గర ఉన్న వాటిని దాచిపెట్టుకోవడం కంటే వాటిని బార్లాగా తెరిచి దీవెనల్ని ధారగా కురిపించడమే నాకు ఇష్టం. మోషే కోసం వాటిని తెరిచాను, ఎర్ర సముద్రం పాయలైంది. యెహోషువ కోసం తెరిచాను, యోర్దాను నది ఆగిపోయింది. గిద్యోను కోసం తెరిచాను, సైన్యాలు పారిపోయాయి. నన్ను తెరవనిస్తే నీకోసం కూడా తెరుస్తాను. తలుపులకి యువతలి వైపున గతంలో లాగానే నా పరలోకం నిండా అనేక సంపదలున్నాయి. కాలువలు ఊటలు పొర్లి పారుతున్నాయి. ఖజానాలు విలువైన బహుమానాలతో నిండిపోయి ఉన్నాయి. నాదేమి లేదు, లోపం నీలోనే ఉంది. నేను ఎదురు చూస్తున్నాను, నన్నిప్పుడు శోధించు. నీ వైపు నుండి నియమాలన్నింటినీ అనుసరించు. నీ దశమ భాగాలను తీసుకురా. నాకు నా పని చేయడానికి అవకాశం ఇయ్యి. మలాకీ 3వ అధ్యాయం 10 నుండి మా అమ్మగారు చదివి వినిపించే వాక్యాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. 10వ భాగం అంతయు తీసుకుని రండితో మొదలై పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించెదనుతో వాక్యం ముగుస్తుంది. నేను ఎన్ని దీవెనల్ని కుమ్మరిస్తానంటే నీకు స్థలం చాలక ఇబ్బంది పడతావు. మా అమ్మగారి సూత్రం ఇది: దేవుడు అడిగినవన్నీ ఇచ్చేయి, ఆయన వాగ్దానాలన్నింటినీ తీసుకో. మన ప్రార్థనలకు మించి ఆయన సామర్థ్యాలున్నాయి. నా ప్రార్థనల్లో చాలాసార్లు చోటు చేసుకునే నివేదనల గురించి ఆలోచించాను. నేను దేనికోసం అడిగాను? గ్లాసుడు నీళ్ల కోసం అడిగాను. సముద్రం అంతా ఆయన దగ్గర మిగిలిపోయింది. సూర్యుడే ఆయన దగ్గర ఉన్నాడు. అయినా నేను ఒక్క సూర్యకిరణమే అడిగాను. నేను ఎంత ఎక్కువ అడిగినా అది ఆయన ఇవ్వగలిగిన దానికి చాలా తక్కువలోనే ఉంది. విస్తరించిన కృపను కోరాను. ప్రతి వాగ్దానం మీద నా పేరు రాశాను. ఎఫెసీ 1వ అధ్యాయం 8 నుండి 19వ వచనం వరకు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.